వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మక్కలు ఫ్రై చేస్తున్నాను. మక్కలు ఫ్రై చేస్తున్నా. ఈజీగా 10 నిమిషాలలో అయ్యే పద్ధతిని. మక్కలు, కొంచెం ధనియా పౌడరు, కొత్తిమీర, సాల్టు, పచ్చిమిర్చి, ఒక నిమ్మకాయ, ఒక 2 ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్న, కరివేపాకు, ఎల్లిపాయ, జీలకర్ర, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్టు, కారం. గిన్నె పెట్టి కాలింది, ఆయిల్ పోస్తున్నా. ఆవాలు వేస్తున్నా. జీలకర్ర వేస్తున్నా. పచ్చిమిర్చి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఎల్లిపాయ జీలకర్ర దంచిపెట్టాను. లో పెట్టుకొని వేయించుకోండి, బాగా హై పెట్టుకోకండి స్టవ్. కరివేపాకు వేస్తున్నా. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేస్తాను. ఉల్లిగడ్డలు పచ్చి పచ్చిగా ఉండాలని లాస్ట్లో వేసిన. ఎక్కువ వేగద్దు ఉల్లిగడ్డలు. పసుపు వేస్తుంది. ఒక చిటికెడు ఉప్పు వేస్తున్నా. ఉల్లిపాయల కోసం ఉప్పు వేస్తున్నా. ఇప్పుడు మక్కలు వేస్తున్నా. ఒక 10 నిమిషాలు ఇట్లనే వేయింపాలి. ఇప్పుడే ఉప్పు కారం వేయొద్దు. ఉప్పు కారం వేస్తే మొత్తం గిన్నెంతా అతికిపోతుంది. ఒక 5 నిమిషాలు మూత పెడదాం. మూత ఇద్దాం. ఇట్లా మూత పెడితే మంచిగా ఉమ్మగిలినట్టు అయ్యి మంచిగా ఉడుకుతాయి అన్నట్టు మక్కలు. మూత పెట్టకపోతే పొడి పొడి అవుతాయి. ఇప్పుడు కారం వేసుకుందాం. ఒక 10 స్పూన్ల కారం పడుతుంది. ఇది చాలా హెల్దీ ఫుడ్. ఒకవేళ మక్కలు బాగా ముదిరిన అయితే ఉడకబెట్టుకొని కూడా ఇట్లా పోపేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి లేతే కాబట్టి నేను ఇట్లా పోపేస్తాను. సాల్ట్ ఎత్తాను సరిపడంత.
కొంచెం ధనియాల పొడి ఇస్తాను, కొత్తిమీర, మీకు ఉల్లిపాయలు కూడా ఇంకెక్కువ కావాలంటే పైన వేసుకోండి. ఇది వేసినాక ఒక 2 నిమిషాలు మూత వేద్దాం. తీద్దాం. ఇట్లా ఉండాలి. ఉడికినాయి, స్టవ్ ఆఫ్ చేస్తాను. అయిపోయింది. ఇలా చేసి చూసుకోండి మీరు కూడా. థ్యాంక్ యూ అందరికీ.